ఆది కాండంలో దేవుడు ప్రారంభించిన ఫ్యామిలీస్ మొట్టమొదటిగా ఆదామును, తర్వాత అవ్వను దేవుడు చేసి ఏం చేస్తాడంటే వారిని ఒక కుటుంబముగా తయారు చేసి వారికి కయ్యూను హేబేలు అనేటువంటి ఆ కుమారునిచ్చి వారిని ఒక కుటుంబముగా చేశాడు. దాన్ని మీరందరూ గుర్తించాలి. ఒకవేళ యేసును ఎరిగినా మీరు మంచిది, ఇంకా మీరు దేవునిలో ఎదుగుతారు. అయితే దేవుని తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువా నా పాపలను క్షమించి నా హృదయాన్ని కడిగి నీ రక్తంతో పరిశుద్ధపరిచి నీవు దేవుడు అని విశ్వసించినట్లయితే మీకు కూడా రక్షణ కలుగుతారు. దేవుని యొక్క ఆత్మ చేత మీరు ఆ దేవుని యొక్క రక్షణను అనుభవిస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పేదంటే ఒక ఫ్యామిలీ అన్నది, ఒక కుటుంబం అనేది దేవుడు నిర్ణయించిన ఒక ప్లాన్, ఒక పద్ధతి. ఆ పద్ధతిని మనం ఎలాగా దాన్ని నడిపించుకోవాలి అనే దానికి బైబిల్ సెలవిస్తున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో దేవుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు అని చెప్తూ, స్త్రీకి శిరస్సు అయితే స్త్రీ ఏమై ఉన్నదంటే బాడీ అయినది. అందుకని అక్కడ ఎగ్జాంపుల్గా క్రీస్తు సంఘమునకు శిరస్సు, సంఘం అన్నది బాడీ అనేది. అంటే ఒక పురుషుడు ఒక కుటుంబానికి హెడ్గా ఉంటాడు. ఆ కుటుంబానికి హెడ్ అయినటువంటి భర్త ఈ శరీరాన్ని భార్యగా అని ఎంచాలి. ఓకే, అలా పురుషులు చూస్తున్నైతే నువ్వు యజమానివి, లేకుంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. శరీరం అనేది ఫ్యామిలీకి బాడీ అనేది స్త్రీ. మీరిద్దరు కలిపితేనే ఒక శరీరం అవుతుంది. ఓన్లీ బాడీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంటే తల లేకపోతే నో యూజ్ అట్ ఆల్. లేదు, తల ఒకటి ఉండి బాడీ లేకపోతే నో యూజ్ అట్ ఆల్. బాడీ శరీరం అంటే బాడీ ఈ శరీరము అంటే హెడ్ ఈ శరీరం అంతా కలిపితేనే ఒక మనిషి అవుతాడు. అలాగా మన జీవితంలో మన కుటుంబం అనేది భార్య భర్తలు ఇద్దరు కలిస్తే అది ఒక కుటుంబముగా ఉంటుంది. ఒక తల ఒక శరీరం కలిస్తే ఒక మనిషిగా ఉన్నట్టుగా మన జీవితాల్లో దేవుడు నిర్ణయించిన పద్ధతి, క్రమం ఏంటంటే భర్త భార్య ఒకటిగా ఉండడం అనేది ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించి రాయబడింది. ఎప్పుడు కూడా హెడ్ తల అన్నది పైన ఉంటుంది, శరీరం ఎప్పుడు కింద ఉంటుంది. అందుకని భర్త పైన ఉన్నాడు, స్త్రీ కింద అన్నది కదా అర్థంగా. ఈ యొక్క తల యొక్క పని తల చేయాలి, శరీరం యొక్క పని శరీరం చేయాలి. అంతేగాని శరీరమును నీకు నా శరీరము నా ఇష్టం అని అనుకుందనుకో, తల నాకు అవసరం లేదనుకో, దట్ ఇస్ నాట్ ఎ మ్యాన్. లేకుంటే తల నాకు ఉంది, శరీరం నాకు అవసరం లేదు అన్ననుకో, అది కూడా ఎక్కడ. భర్త యొక్క బాధ్యత భర్త చేయాలి, శరీరం యొక్క పని శరీరం చేయాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శరీరం గురించి రాయబడింది. భర్త అనేది రూలింగ్ ఉండాలి. దేని రూలింగ్ చేయాలి? కుటుంబాన్ని. అందుకనే బైబిల్ అంతా సెలవిస్తున్నాం అంటే ఆదామును అవ్వను ఇద్దరి గురించి చెప్తున్నాడు. ఆదాముకు సాటి అయిన సహాయం. మరొకసారి, ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వ ఇవ్వబడిందనింది. అవ్వ ఎందుకంట సాటి అయిన సహాయం. భర్త ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో భార్య ఏం చేయాలంటే భర్తకు సహాయము చేయగలిగే స్త్రీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్కు అవసరమైనటువంటి హెల్పింగ్, ఇంగ్లీష్ బైబిల్లో హెల్పర్ అని ఉంటుంది. ఒక డాక్టర్కి హెల్ప్ చేయగలిగి నర్సు, ఒక టైలర్కి హెల్ప్ చేయగలిగింది ఒక కుట్టు వేయడానికి ఒక స్త్రీ. అలాగే ఒక కుటుంబంలో యజమానికి, రైతుకు భార్య వెనుకుండి పనిచేసేటువంటి స్త్రీగా ఉండాలి. ఇది హెల్పింగ్. హస్బెండ్కి హెల్ప్ చేసేటువంటి వ్యక్తిని ఎవరంటే స్త్రీ అని దేవుడు చెప్పాడు. కనుక ఇప్పుడు ముందు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భర్త అనేడు తల అయితే, స్త్రీ అయినది శరీరం అయితే, తల చెప్పినట్టుగా శరీరం ఏంటదా,
శరీరం చెప్పినట్టు తల వింటాదని మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే, ఎప్పుడైనా తలకు ఆలోచన వచ్చితే ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన ఏం చేయాలి? శరీరం ప్రకారం నడవాలి. మనిషికి ఆలోచన వచ్చింది, ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటే ఈ బాడీ వెళ్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు భర్త తలగా ఉన్నప్పుడు భర్త చెప్పిన ప్రకారం భార్య చేస్తే అది మంచిది. కనుక భర్త చెప్పిందల్లా మంచిదా కాదా అని ఎప్పుడు తెలిసిందంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించగలిగి ఉండాలి. పురుషుడు అనేవాడు దేవుడు నిన్ను తలగా చేశాడు భర్తను. అయితే భర్తకు ఎవరు హెడ్ అంటే దేవుడు అంట భర్తకి హెడ్ అయితే, భర్త భార్యకి హెడ్ అయితే, భార్య పిల్లలకి హెడ్. అనగా పిల్లలను అధికారిగా ఉండి పిల్లలు చూసుకోవాలి బాధ్యత తల్లిదైతే, తల్లిని పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత భర్తదైతే, భర్తకు పైన దేవుడు చూసుకునేటువంటి అధికారము దేవునికి ఉంటుంది. అందుకని ఫస్ట్ దేవుడు, తర్వాత భర్త, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, వీరంతా కూడా కలిసి ఉంటే అది ఒక కుటుంబం. ఆ కుటుంబానికి అధికారి ఎవరంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎవరు కూడా సహోదరులారా, నేను ఎక్కువ నేను తక్కువ అనేది కాదు, కానీ బాధ్యత, రెస్పాన్సిబుల్. అందుకని రోమిలకు రాసిన పద్దుడేములో ఉన్న అధికారములన్నీ కూడా దేవుని వలన కలిగినవి. అంటే భర్తకిచ్చే అధికారం భర్తకి ఇచ్చాడు, భార్యకి ఇచ్చే అధికారం భార్యకి ఇచ్చాడు, పిల్లలకి ఇచ్చే అధికారం పిల్లలకు ఉంటుంది, దేవుని అధికారం దేవునికి ఉంది. దేవుడు డైరెక్ట్ గా అధికారం ఎవరికి ఇస్తాడంటే ఆయన అధికారము అన్నిటికీ అధికారం కలిగిన వాడు ఆయన. ఆ అధికారం అనేది ఫస్ట్ భర్త ద్వారా భార్యకు, భార్య ద్వారా పిల్లలకు. కనుక మీరు మీ జీవితంలో కుటుంబంగా సంతోషంగా సమాధానంగా ఉండాలంటే ముందు అధికారం తెలిసి ఉండాలి. నీవు భార్య భర్త మీద అధికారం చేయదు, పిల్లలు తల్లిదండ్రుల మీద అధికారం చేయదు. భర్త ఎప్పుడు కూడా దేవుని కంటే అధికారి కాదు. దేవుడు నిన్ను పుట్టించాడు పురుషునిగా, నీకు స్త్రీనిగా తోడిచ్చాడు, తర్వాత నీకు పిల్లలు ఇచ్చారు. ఇదంతా దేవుడిచ్చింది కనుక మీరందరి కలిపి దేవుని కనపరచాలి. స్తోత్ర, హల్లెలూయా. ఎవరు కూడా నేను అనేటువంటి మాట నువ్వు మర్చిపోతే తప్ప, మాట మర్చిపోయి దేవుడు మమ్మల్ని కలిగజేశాడు, దేవుడు మాకున్నాడు, దేవుడు మమ్మల్ని పుట్టించాడు, దేవుడే మా కుటుంబాన్ని పోషిస్తాడు. అందుకని బైబిల్ అంటుంది జీసస్ క్రైస్ట్ హెడ్ ఆఫ్ మై ఫ్యామిలీ అని అంటారు బైబిల్. ఈ కుటుంబానికి అధిపతి ఎవరంటే సరే కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాలు హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి అధికారి దేవుడు అయినప్పుడు మొట్టమొదటిగా అధికారము దేవునిది, తర్వాత భర్తది, తర్వాత భార్య, తర్వాత ఈ అందరినీ కలిపితే ఒక కుటుంబము. ఆ కుటుంబానికి యజమానుడు దేవుడై ఉండాలి. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు. నీ చేష్ట కాస్త అనుభవించదు. నీ భార్య నీ పిల్లలు అందరు కలిపి ఏమవుతారంటే వర్ధిల్లుతా వస్తారు. అందుకని మొదటిగా నేర్చుకోవాల్సిందంటే దేవుడి యొక్క అధికారానికి భర్త రావాలి, భార్య భర్త అధికారానికి రావాలి, పిల్లలు తల్లి అధికారంలో. అంటే ఎవరి పొజిషన్లో, ఎవరి స్టేట్లో, అంటే ఎవరి యొక్క స్థితిలో వాళ్ళు ఉంటే దాని ప్రకారం అది పనిచేస్తా వస్తుంది. అది మించింది తబ్బుపులు అయిందనుకో కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతుంది. అందుకని భర్తని హెడ్గా పెట్టాడు, తర్వాత భార్యను పెట్టాడు, పిల్లలు. ఇది భర్త భార్యలాగా ఉంటూ భార్య భర్తలాగా ప్రవర్తిస్తే అది ఎక్కడో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే వాక్యం సత్యం, అది అలాగే జరిగింది. కనుక పిల్లలు తల్లిదండ్రుల మాట కాదని ఏదైనా చేసినారో అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. కనుక ప్రియదేవులారా, దేవుని వాక్య ప్రకారం మీరు ఒకరి తర్వాత ఒకరి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు కనుక అధికారంలో అందరూ కూడా నిలబడి అందరి కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మోకరిల్లి ప్రార్థించగలిగితే మీ కుటుంబం సంతోషము సమాధానం. ఇది రూల్ మస్ట్, ఇది దేవుడిచ్చిన పద్ధతి. మీరు ఏమైనా పద్ధతి పెట్టుకుంటే అది మీ పద్ధతి, అది దేవుని పద్ధతిగా. దేవుని పద్ధతిలోనే దేవుని వాక్య ప్రకారం చేస్తాడు. కనుక వాక్యమైన ప్రియ సహోదరి సహోదరు, మీ అందరికీ కూడా నా ప్రత్యేక దేవుడు మిమ్మల్ని